రెండవ దశలో ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ ప్రజలు పట్టం కట్టారు. రెండవ స్థానానికి విపక్ష బీఆర్ఎస్ పరిమితమైంది. మూడవ స్థానంలో ఉన్న రేసులో జోరు అందుకోలేదు బీజేపీ. అయితే ప్రస్తుతానికి రెండో విడత పంచాయతీ ఎన్నికలకి సంబంధించి ఫలితాలు అయితే వెలువడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ప్రశాంత్ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, చెప్పండి, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? అన్ని మండలాల్లో కౌంటింగ్ పూర్తయినట్లయినా ఇంకా ఎన్ని మండలాలకు సంబంధించి ఇంకా ఫలితాలు వెలువడాల్సి ఉంది? సుధా, ఇప్పటికే అటు రెండో విడత కౌంటింగ్ లోనైతే ఫలితాలు వెలువడుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అయితే గెలుపులో ముందంజలో ఉంది. ఇప్పటికైతే 400 గ్రామ పంచాయతీల ఫలితాలు వెలువడ్డాయి. ఇంకో 107 గ్రామ పంచాయతీలు వెలువడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 240 గ్రామ పంచాయతీలలో అధికార కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గెలుపు బాటగా పయనిస్తుంటే ఇటు 116 స్థానాలతో రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ పయనిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి విడతలో కొంత ప్రభావం చూపినా కూడా రెండో విడతలో మాత్రం ఎలాంటి ప్రభావం లేదు. కేవలం ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2 స్థానాలు, హన్మకొండలో 1 స్థానం, ఓవరాల్ గా 3 స్థానాలలో మాత్రమే బీజేపీ గెలిచింది. మిగతా స్థానాలలో 30 పైగా స్థానాలలో ఈ ఇతరులు ఇండిపెండెంట్లుగా ఎక్కువగా మంది గెలుస్తున్నారు. అయితే ఇందులో ఎక్కువ మంది కూడా కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులుగానే స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగి గెలిచినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే వాళ్ళంతా కూడా తిరిగి కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓవరాల్ గానైతే అధికార కాంగ్రెస్ పార్టీ అయితే పెద్ద ఎత్తున ఆ గెలుపు బాటలో కనిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల మాత్రము ఎదురుగాలి వేస్తుంది. మన పాలకుర్తి నియోజకవర్గంలోనే ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా టిపిసిసి ఉపాధ్యక్షురాలైన ఝాన్సీ రెడ్డి స్వగ్రామంలో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గెలుపొందాడు. అలాగే మిగతా చోట్ల కూడా కొంత రెబల్ అభ్యర్థులు పాలకుర్తిలో రెబల్ కాంగ్రెస్ ఎక్కువగా గెలుపొందింది. అయితే అక్కడ రెబల్ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువగా జరిగింది. అదేవిధంగా పరకాల నియోజకవర్గంలో కూడా గీసుకొండ మండలంలో కూడా సేమ్ అక్కడ కొండ వర్గీయులు, అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గీయుల మధ్య పోటీ ఎక్కువగా జరిగింది. అక్కడ ఇరు వర్గాలు ఎవరు గెలిచినా కూడా కాంగ్రెస్ రెబల్స్ లేదా కాంగ్రెస్ అభ్యర్థులే గెలుపొందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్ గానైతే చూస్తే కాంగ్రెస్ అత్యధిక స్థానాలతో అయితే దూసుకుపోతుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలో. అయితే రెండో విడతలో మాత్రం బీఆర్ఎస్ కొంత ప్రతిపక్ష స్థానాన్ని అయితే కైవసం చేసుకుంటుంది. అటు అధికార కాంగ్రెస్ పార్టీకి కొంత ధీటుగానే అటు పోటాపోటీగానైతే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. సుధా, మొత్తానికైతే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడమే కాకుండా ఫలితాలు కూడా 2 విడతలలో జరిగింది. ఒక పరకాల నియోజకవర్గంలో నాగారం గ్రామంలో పోలింగ్ సమయంలో కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితము అటు కౌంటింగ్ కేంద్రం వద్ద కూడా 12 స్థానాలకు గాను 9 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్లు గెలవడం పైన కూడా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు రంగ ప్రవేశం చేసి వాళ్ళందరినీ చెల్లాచెదురు చేయడంతో అయితే కొంత అక్కడ కూడా వాతావరణం చల్లబడింది. ఓవరాల్ గా చూస్తేనైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానైతే కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుంది. ఫలితాలు 507 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే అటు 57 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అందులో కూడా అత్యధిక స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కైవసం చేసుకున్నారు. మిగిలిన 507 గ్రామ పంచాయతీలకు ఈ రోజు పోలింగ్ జరిగితే అందులో కూడా ఇప్పటి వరకు వెలువడిన మైనర్ అంటే 2000 లోపు ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో మెజార్టీ స్థానాలలో అయితే 240 పైగా సుమారు 250 స్థానాలు అయితే అధికార కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 116 స్థానాలు బీఆర్ఎస్ చేసుకుంది. సుధా, మొత్తానికైతే ఇంకో 100 మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అవి ఫలితాలు వెలువడేసరికి అయితే 10 నుంచి 11 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. రాత్రి కొంత అవి ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది. 3000 నుంచి 5000 ఓట్లు 6000 ఓట్లున్న గ్రామ పంచాయతీలు అయితే ఇంక మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. సుధా. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.